వచనాన్ని చదువుతుండగా అందరూ చూడండి, తప్పు లేకుండా నెమ్మదిగా చదవండి. పుల్ స్టాపులు కానీ కామాలు కానీ. తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నేను చాలా గట్టిగా చెప్తున్నాను, ఆలస్యం అవుతుంది. పాపన్న మీరు చదివిపోయారు. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము, మెల్లగా చదవండి, అందరూ జాగ్రత్త చూడండి. ఈ వాక్యాన్ని 100% అండర్లైన్ చేసుకోండి, బైహార్డ్ చేయండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, అందరు చూడాలి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మైక్ పక్క పెట్టండి, అందరు నా వైపు చూడండి. ఈ వాక్యాన్ని, ఈ లేఖనాన్ని చదివినప్పుడు మీకేం అర్థమైంది? మళ్ళీ చదవండి, ఒక్కసారి నేను చదువుతా చూడండి అందరూ. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, అందరు చూడాలి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము మన జీవితాల్లో కార్యము చేయడానికి, వాక్యం వింటున్నప్పుడు అది మనుషుల నుండి వచ్చే సందేశము అని వినొద్దు. మీకు అర్థమైందా? అదే చెప్తున్నాడు అక్కడ. ఎందుకు చాలామంది జీవితాల్లో విన్న వాక్యం పని చేయట్లేదంటే అది మనుషుల నుండి వస్తుందేమో అని మనము, ఆ వర్తమాన వాక్యము మనుషు నుండి వస్తుందేమో అని మనం ఆలోచన చేస్తే ఆ వాక్యం మనము అంగీకరించం, అది పని చేయదు కూడా. కానీ నా సంఘమును బట్టి నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలు బోధిస్తున్న ప్రతి బోధలో కూడా నా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా వాక్యము దేవుని యొద్ద నుండి వస్తుంది అనే అంగీకరిస్తున్నాను. చప్పట్లు కొడదాం. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అందుకే సరి చేసుకోగలుగుతున్నాం, అందుకే ముందుకెళ్ళగలుగుతున్నాం, అందుకే సంఘం అభివృద్ధి చెందుతుంది, అందుకే సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి, అందుకే ప్రార్థన దేవుడు వింటున్నాడు, అందుకే మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సక్సెస్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మన ముందు దేవుని వాక్యం ఏదైతే బోధించబడుతుందో, మన ముందు ఏ వాక్యం అయితే మనకు ప్రకటించబడుతుందో అది దేవుడి నుండి వచ్చిన వాక్యం అని గ్రహించాలి. దేవుడు పంపించిన వర్తమానమని గ్రహించాలి. ప్రియమైన వారలారా, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మనకు నిజమైన విశ్వాసం ఉందా లేదని దేవుడు మనల్ని పరీక్షించి, పరిశీలన చేసి, పరిశోధన చేస్తాడట. ఇప్పుడు ఉదయకాల సమయంలో మేము చదువుతూ వచ్చాం. ఆదికాండం 22వ అధ్యాయాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము ఉదయకాలము మేము చదువుతూ వచ్చాము. ఒకసారి మనము ఇప్పుడు కూడా ఆ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. సంపూర్ణంగా ఆ వాక్యాన్ని, దాని పరమార్థాన్ని
మనం గ్రహిస్తాం. ఈరోజు నా వర్తమానం ఏంటంటే, పరిపూర్ణమైన విశ్వాసం మనకుందా? మన విశ్వాసం పరిపూర్ణంగా ఉందా, లేకపోతే సగము సగముగా ఉందా, అసంపూర్ణంగా ఉందా? పరిపూర్ణతకు వేరు, అసంపూర్ణతకు వేరు. సగముగా ఒక గ్లాసులో లేదంటే ఒక పాత్రలో నీళ్లు తెచ్చినప్పుడు ఆ పాత్ర నిండుగా నీళ్లుంటే ఆ పాత్ర నిండైన పాత్ర అంటారు. ఒకవేళ ఆ పాత్రలో సగమే నీళ్లు ఉన్నాయనుకో, ఆ పాత్రను ఏమంటారు? సగంతో కూడిన పాత్ర. చాలామంది జీవితాల్లో వాక్యం పని చేయట్లేదంటే ఈ వాక్యం మనిషి నుండి వచ్చింది అనుకుంటున్నామేమో. కాదు, దేవుడి నుండి వచ్చింది. అందుకే మనం అంగీకరించాలి, పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావాలి. ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనము నుండి మైక్ తీసుకొని స్పష్టంగా తప్పులు లేకుండా పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహాంను ఏం చేశాడట? పరిశోధించను. ఇక చదవండి, కొన్ని వచనాలు చదివిన తర్వాత మనం ముందు వివరంలోకి వెళ్దాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు తోడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలు. దయచేసి అందరూ కూడా నా వైపు ఇప్పుడు చూడండి. మీకు ఇంటి దగ్గర సమయాన్ని దేవుడు అనుకూలిస్తే ఆ వాక్యాన్ని పూర్తిగా చదవండి. ఈరోజు నా వర్తమానం ఏంటంటే, పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. విశ్వసించేది ఏదైనా సరే ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉండాలి. మనం విశ్వసిస్తుంది సజీవుడైన దేవుణ్ణి, సజీవమైన దేవుని వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రామాణిక గ్రంథాన్ని మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఈ విశ్వాసం ఎట్లుండాలంటే సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి. మనందరికీ పితరుడైన అబ్రహామును దేవుడు ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. మన పితరుడైన అబ్రహాము, శారమ్మ ఇద్దరు కూడా మంచి భార్య భర్తలు. వారితో దేవుడు మాట్లాడిన ప్రతిసారి వారి విశ్వాసానికి ఒక పరీక్షే. అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఒక పరీక్షే. మనం అనుకుంటాం మన జీవితాల్లోనే శ్రమలు, కష్టాలు, పరీక్షలు వస్తాయి అనుకుంటాం. చూడండి, అబ్రహాముకు ఆయన వయసు అయిపోయినాక 100 సంవత్సరాల వయసులో వారికి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ శారమ్మ ఊడిగం అయిపోయినాక ఆమెకు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట గమనించండి, అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు పరీక్షింపబడ్డట్టే కదా, అవునా కదా? అన్ని సంవత్సరాలు వాళ్ళ విశ్వాసము పరీక్షింపబడ్డట్టే కదా. అన్ని సంవత్సరాలు వాగ్దాన పుత్రుడి కోసం వాళ్ళు ఎదురు చూశారు కదా. అన్ని సంవత్సరాలు వాళ్ళకు శ్రమలు వస్తున్నాయి కదా. ఎన్నిసార్లు శారమ్మను చూసి అందరు అనొచ్చు, నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేదు అని అనొచ్చు. ఎన్నిసార్లు అబ్రహామును చూసి పిల్లలు లేనోడు, నీకు పిల్లలు లేని ఎందుకు బతుకుతున్నావు అని చెప్పి ఇలాంటి మాటలు అని ఉండవచ్చు కదా, సూటిపోటి మాటలు. కానీ గమనించండి ప్రియులారా, అబ్రహాములో
ఆ పరిపూర్ణ విశ్వాసం మాత్రం పోలేదు. ఎట్టకేలకు దేవుడు అబ్రహామును శారమ్మను దర్శించి చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అప్పటి వరకు వారి మనసులో దుఃఖం ఉండే, అప్పటి వరకు వారి హృదయంలో దుఃఖం ఉండే, అప్పటి వరకు వారి మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నటువంటి ఆ భార్య భర్తలుగా వాళ్ళు ఉన్నారు. ఒక టైం వచ్చింది, దేవుడు వారిని ఆశీర్వదించాడు, తనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన పేరే ఇస్సాకు. ఆ ఇస్సాకును దేవుడు అనుగ్రహించగానే ఆ ఇంటిలో ఒక నవ్వు వచ్చేసింది, ఒక సంతోషం వచ్చేసింది. ఒక మాట చెప్తున్నా వినండి అందరూ. మన ఇంట్లో కానీ, మన పిల్లల విషయంలో కానీ, మన విషయంలో కానీ ఏదైనా కార్యము ఆలస్యం అవుతుంది అంటే అది తరతరాలు గుర్తుండిపోయే ఆశీర్వాదం కొరకే. చెప్పలు కొడదాం, తరతరాలు గుర్తుండిపోయే ఆశీర్వాదం కొరకే. నమ్మండి, ఇది విశ్వాసం ఉంచండి. పెళ్ళి కాగానే సంతానం ఇచ్చేస్తే దానివల్ల చాలామందికి ఆ సంతానం యొక్క విలువ తెలియదు. కానీ అబ్రహాము శారాలకు ఇస్సాకు పుట్టినాక వాళ్ళ నోటి నిండా నవ్వు వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. సరిగ్గా ఇస్సాకుకు యవన వయసు వచ్చేసింది, 25 సంవత్సరాల యవనస్తుడు అయిపోయాడు. ఆ యవన వయసు రాగానే మళ్ళీ దేవుడు అబ్రహామును పరిశోధించడం మొదలుపెట్టాడు. ఏమని పరిశోధించాడంటే, అబ్రహామా గమనించండి, ఇప్పుడు చూద్దాం ఈ 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. గమనించండి, పరిశోధించెను. హీ వాస్ టెస్టింగ్ అబ్రహాం. పరిశోధిస్తున్నాడు. ఎన్నిసార్లు పరిశోధించబడ్డాడు అబ్రహాం. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క ప్రసన్నత ఆయన పొందుకోవడానికి ముందుగా పరిశోధించబడుతున్నాడు. బాగా వినండి, ఇక్కడ నీకు ఒక్కగా ఉన్న ఒక్క కుమారుడు ఉన్నాడే, నేను ఇచ్చాను కదా, ఆ కుమారుని తీసుకొని, అందరు నా వైపు చూడండి, ఆ కుమారుని తీసుకొని నువ్వు మొరియా ప్రాంతమైన ఒక పర్వతం మీదకి నువ్వు వెళ్ళాలి. అబ్రహమా, టేక్ యువర్ సన్ అండ్ గివ్ ఎ బర్న్ట్ ఆఫరింగ్, ఆయనను బలిగా అర్పించు అని చెప్పి మళ్ళీ అబ్రహాముకు ఒక గుండెలో పెద్ద రాయేసినటువంటి వర్తమానం దేవుడి నుండి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు సంతోషం లేదనుకున్న ఆయన జీవితంలో, ఇన్ని సంవత్సరాలు సంతోషం లేదనుకున్న ఆయన జీవితంలో ఏకైక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడో లేదో మళ్ళీ అంటున్నాడు, ఆ కుమారుని తీసుకొచ్చి నాకు అర్పణగా అర్పించు. అప్పుడు ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమంటామంటే, నువ్వొద్దు, నీ వర్తమానం వద్దు, నీ బలి వద్దు, నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోయి నేను దాచుకుంటాను, లేకపోతే నేను దేవుని మాట వినను అంటాం. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? చూడండి, మొదటి వచనంలో దేవుడు రాత్రి మాట్లాడిండో లేదో, దేవుడు రాత్రి దర్శనమందు మాట్లాడిండో లేదో, దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడిండో లేదో, ఆయన ఏం చేశాడు చూడండి, 3వ వచనములో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి. మొట్టమొదటి ఇక్కడ గమనించండి, పరిపూర్ణమైన విశ్వాసం మనకు రావాలంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకి ఏం చేయాలి? మనము విధేయత చూపించాలి, విధేయత చూపించాలి. పరిపూర్ణమైన విశ్వాసం మనం ఎందుకు వస్తలేదు తెలుసా? అబ్రహాము లాంటి ఆ నమ్మకం మనలో లేదు. అబ్రహాము ఏం చేశాడు? తెల్లారింది, టక్ 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 ఏం చేశాడు? ఇప్పుడు చదువు సార్. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. ఇక తెల్లవారగా లేచాడు. లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తీసుకొని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని కుమారుని వెంబడి పెట్టుకున్నాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి. ఎక్కడ తీసుకుపోతున్నాడు కుమారుణ్ణి? అమెరికా దేశానికి పంపించడానికా? ఎక్కడ తీసుకుపోతున్నాడు కుమారుణ్ణి? దేవుడు తన ఏసీ రూమ్ లో ఉంచడానికా?
ఎక్కడ తీసుకుపోతున్నాడు కుమారుణ్ణి? దహన బలి ఇవ్వడానికి. ఎవరు చెప్పారు మరి ఆ బలి ఇమ్మని? తాను సంతానాన్ని ఇచ్చిన నా తండ్రి అయిన దేవుడే చెప్పాడు. అమ్మా అందరు నా వైపు చూడండి. ఇప్పుడు మన విశ్వాసాన్ని ఇలా పరీక్షిస్తాడు దేవుడు. నాకైతే రోజు పరీక్షే. ఎందుకంటే అడుగడుగున కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కొత్త కొత్త అనుభూతిని నేను పొందుతూ ఉంటాను. సరిగ్గా 8వ తారీఖు నా ఫ్లైటు, 22:45కు నా ఫ్లైటు. అంటే 24 అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 22:45కు నా ఫ్లైటు, కానీ 21:45కు నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, నా విమానం వెళ్ళిపోయింది. నన్ను మన వాళ్ళు డ్రాప్ చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను షాక్ అయిపోయాను. అదే ఇక్కడ ఉంటే బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సుకి వెళ్తాం, ట్రైన్ వెళ్ళిపోతే ట్రైన్ వెళ్ళిపోతాం, మరి ఫ్లైట్ వెళ్ళిపోయేది. మెల్లగా లోపలికి వెళ్ళారు. ఇలానే డ్రెస్ వేసుకున్నాం, లోపలికి వెళ్ళారు. దెన్ ఐ సెడ్, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ మై ఫ్లైట్? రేపు ఉదయం 9 గంటలకు చర్చ్ యానివర్సరీలో నేను మాట్లాడాలి. ఐ హ్యావ్ టు బి దేర్. వాట్ ఈస్ సొల్యూషన్ ఫర్ మై ఫ్లైట్? సార్, వీ హ్యావ్ సెండ్ యూ ఈమెయిల్ పంపించాం, మీరు చెక్ చేసుకోలే. వెదర్ను బట్టి 1 అవర్ బిఫోర్ ఫ్లైట్ వెళ్తుందని మీకు మేము ఈమెయిల్ పెట్టాం, మీరు చెక్ చేసుకోలేదంటే నేను, సార్ కొన్ని పనులను బట్టి నేను చెక్ చేసుకోలేకపోయాను, బట్ ఐ నీడ్ సొల్యూషన్ నా. అంటే ఏమన్నారంటే, ఈరోజు ఫ్లైట్ లేదు, ఇక నువ్వు రేపే వెళ్ళాలి. రేపు నేను వెళ్తే మీటింగ్కు నేను అందను, బట్ ఐ వాంట్ టు నైట్ ఫ్లైట్ అని అంటే నేను అన్నాను, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక టికెట్ కౌంటర్కి వెళ్ళి ఓ టికెట్ కొనుక్కొని ఇందులో ప్రయాణించడానికి వచ్చిందనుకో, టికెట్ టైమింగ్ మారితే అతనికి ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడితే తప్ప అతనికి తెలియదు. ఈమెయిల్ చెక్ చేసుకుంటాడా? లేదు. చాలా సీరియస్గా మాట్లాడాడు. ఇఫ్ అన్ఎడ్యుకేటెడ్ హ్యాస్ బీన్ టేకెన్ ద టికెట్, వాట్ హీ విల్ డూ? హీ కెనాట్ చెక్ ద ఈమెయిల్. యూ నీడ్ టు కాల్ మీ. నాకు కాల్ చేయలేదు. దట్ ఈస్ ఇండిగో ఫ్లైట్ డిఫాల్ట్ అని చెప్పాను. ఐ వాంట్ రైట్ నౌ ద ఫ్లైట్ టు బి క్యాచ్. ఐ వాంట్ టు గో అగైన్. అక్కడ ఒక ఆమె స్వీపింగ్ చేస్తుంది, కమ్ హియర్ అని చెప్పాను. ఆమెను పిలిచాను. డూ యూ నో హౌ టు చెక్ ద ఈమెయిల్ అన్నాను. నాకు ఈమెయిల్ ఎందుకు వెళ్తాను సార్, నాకు ఏం తెలియదు అన్నది. ఇక్కడ ఉన్న ఆమెకే తెలియదు. నాకు తెలిసిన నేను అనానుకూలతను బట్టి చూడలేకపోయాను. ఐ వాంట్ ఫ్లైట్, అదర్వైజ్ ఐ విల్ ప్రే అన్నాను. ఏమన్నాను? లేకపోతే నేను ప్రార్థన చేస్తాను అన్నాను. సరిగ్గా 10 నిమిషాలకు ఒకసారి ముందుకు వచ్చాను. నన్ను 2 సిస్టర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతుంటే ఒక పోలీస్ ఆయన వచ్చాడు, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చాడు, ఇండిగో ఆయన వచ్చాడు. 6 7 జమ అయిపోయారు. ఐఎమ్ షౌటింగ్, ఐ వాంట్ గో. మళ్ళీ నేను 10,000 కట్టి మళ్ళీ టికెట్ పెట్టి పోలేను నేను. అప్పుడు మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ నాకు ఒకటి సరిగ్గా 2 గంటల తర్వాత 1800 దగ్గర 200 దాకా 2,000 రూపాయలు తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్కు నాకు టికెట్ ఇచ్చారు. మళ్ళీ చెప్పలు కూడా నాకు ఆ ఫేత్ ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్, ఆహా, నేను సంతోషంగా ఏదేమైనప్పటికీ మళ్ళీ టికెట్ దొరికింది అనుకున్నాను. నన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి 2 సిస్టర్స్, దే ఆర్ ఫ్రమ్ యూకే. వారు ఎక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, ఎక్కడ పరిచయం చేయడానికి వచ్చాడో హైదరాబాద్లో నాకైతే తెలియదు, కానీ వారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర, ఆర్ యు ఏ పాస్టర్ అన్నది. ఎస్, ఐఎమ్ ఏ పాస్టర్. బై టాకింగ్ టు యూ వి రికగ్నైజ్ యు ఆర్ ఏ పాస్టర్. నువ్వు మాట్లాడుతున్న విధి విధానాలు చూస్తే నువ్వు పాస్టర్గా అనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది అన్నాను. అన్న తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు మేము మాట్లాడుకున్నాం. అంటే 2 గంటల 30 నిమిషాలకు, అంటే 2:30, అంటే 2.5 గంటల టైం ఉంది నాకు. వాళ్ళతో మాట్లాడాను. లాంజెస్లో కూర్చొని లాంజెస్లో ప్రేయర్ చేశాం. 3 ప్రేయర్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. నేను సాక్ష్యం చెప్పాను. అద్భుతం ఏంటంటే వారు వాళ్ళ దేశానికి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. చెప్పలు కొడదాం, ఐ గాట్ ఇన్విటేషన్. నా ఫ్లైట్ పోయింది ఎందుకో తెలుసా? ఇంకొక దేశానికి నేను వెళ్ళడానికి.
దేవుని కృప ఎట్లుంటో తెలుసా? నాకు విశ్వాసాన్ని విడిచిపెట్టలే. నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టలే. నా విశ్వాసాన్ని గట్టిగా నమ్మాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు తెలియబడని ప్రదేశములో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మార్గం తెరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆ ఎయిర్పోర్ట్లో. ఐ డోంట్ నో ద పీపుల్, ఐ నెవర్ నో దట్ పీపుల్, ఐ హ్యావ్ నెవర్ బీన్, ఐ మేడ్ దెమ్. నేను వీళ్ళు కలవలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? ఒక 3 వారాలు మా దేశంలో నువ్వు వాక్యం చెప్పడానికి రావాలి. దట్ ఈస్ ద ఇన్విటేషన్. కొన్నిసార్లు కొన్ని మనకు మిస్ అయిపోతాయి, కొన్ని ఆశీర్వాదాలు పొందడానికి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు మళ్ళా పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు తెలుసా? నీ ఒక్కగానున్న ఒక కొడుకుని తీసుకొని రా. ఆయన ఏమన్నాడు? రాత్రి చెప్తే ఓ 4 రోజుల తర్వాత వస్తా అన్నాడా? లేదు. దేవుడు రాత్రి మాట్లాడాడు, ఉదయాన్నే అన్నీ రెడీ చేసుకొని వేరే ప్రదేశానికి, దేవుడు చెప్పిన ప్రదేశానికి ఆయన సిద్ధపడిపోయాడు. తీసుకొని వచ్చాడు. ఇక 5వ వచనానికి వద్దాం. ఆయన అక్కడ ఆయన విశ్వాసంతో పలికిన మాట, ఈరోజు విశ్వాసులైన మీరందరూ కూడా ఆ విశ్వాసం ఉండాలి. 5వ వచనం చూడండి, ఏమని పలికాడు? తన పనివారితోను, తన పనివారితో, ఇదిగో పనివారితో ఇట్లా చెప్తున్నాడు. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. అయ్యా, ఇప్పుడు నేను పర్వతం మీదకి వెళ్తున్నాను, మీరు మీ గాడిద అందరు ఇక్కడే ఉండండి అని చెప్పి, నేను నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేమని చెప్పి, చెప్పలు కూడా మొక్కి మళ్ళా వస్తా అని చెప్పాడు అక్కడ. కానీ ఆయన పోతుంది ఎందుకు బ్రదర్? ఆయన ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? బలి ఇవ్వడానికి. మరి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడు అబ్రహాము? నేను నా చిన్నవాడు అక్కడికి వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి వస్తామన్నాడు. అది గట్టిగా చెప్పాలి కదా, మళ్ళీ నేను వెళ్తాను, మళ్ళీ నేను తిరిగి వస్తా అన్నాడు. అది చెప్పాలి. ఆ బలం ఆయనకి ఎంత విశ్వాసం అంటే, అక్కడ నా కొడుకు చనిపోడు, అంత నమ్మాడు దేవుణ్ణి. నా దేవుడు కీడు చెయ్యడు, నా దేవుడు మేలే చేస్తాడు, నా దేవుడు కీడు చెయ్యడు, నా దేవుడు మేలే చేస్తాడు, నా దేవుడు తప్పక కార్యం చేస్తాడని ఆయన నమ్మాడు. పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఈయన కింద ఉండండి, నేను నా చిన్నోడు నా కుమారుడు వెళ్ళి పైకి వెళ్తాం. మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, నా కుమారుడిని దేవుడు బలియమన్నాడు, కానీ నేను మళ్ళీ నా కొడుకుతో తిరిగి వస్తా. చెప్పండి కొడదాం. ఎంత గొప్ప విశ్వాసం! ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనం రావాలి. మందిరానికి ఈ రోజు వస్తున్నాం అంటే, ఈరోజు దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకునే వెళ్ళాలి నువ్వు. ఆమె లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ కార్యం జరగట్లేదు, ఆ ఆలోచన మనకు రావట్లేదు. ఈరోజు వాక్యం వినడానికి వచ్చినావంటే, ఈరోజు ప్రార్థనకు వచ్చినావంటే, ఈరోజు అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నావంటే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయించావంటే, ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొంది వెళుతానని రావాలి మందిరానికి. అది పరిపూర్ణ విశ్వాసం. అబ్రాహాంకి ఎంత నమ్మకం! దేవుడేమో అతన్ని పరీక్షించి నీ కొడుకును బలియమంటే, అబ్రాహాం అంటున్నాడు, నేను పైకి వెళుతాను, పర్వతం మీదకి వెళుతాను, మళ్ళీ నా కొడుకుతో తిరిగి వస్తాను అని చెప్పి, ఇప్పుడు చదవండి అని చెప్పి తన కుమారుని వెంట పెట్టుకొని, చదవండి, అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ వద్దకు వచ్చేయమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని, ఆ కట్టెలు తీసుకున్నాడు, తన కుమారుడికి ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. ఎవరి మీద పెట్టాడు ఆ కట్టెలు? ఆ సీన్ ఒకసారి గుర్తు చేసుకోండి. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎంత ఉంటుంది. యేసుక్రీస్తుకు సూచన. యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు ఆయనను బలించడానికి ఆయన మీదే సిలువ మోపారు. తన కుమారుడి మీదే కట్టెలు మోపించుకొని, చదవండి, కట్టెలు పెట్టుకొని తన కుమారుడు ఇసాకు
మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ పీఠము పై నున్న కట్టెల మీద ఉంచెను. వావ్, దిస్ ఈజ్ అ హార్ట్ టచింగ్ సీన్ అని చెప్పొచ్చు. తన కొడుకును తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు తన కుమారుడు అడుగుతున్నాడు, డాడీ, నాన్నగారు కట్టెలు కొంచబోతున్నాం, నిప్పు కొంచబోతున్నాం, కానీ దహన బలి గొర్రెపిల్లేది? అప్పుడు ఆయన అన్నాడు, దేవుడే. మీరు ఎప్పుడన్నా అన్నారా ఏదైనా పని చేస్తే దేవుడే చూసుకుంటాడు అన్నారా? నేను చూసుకుంటా ఏమంటావు? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు, నా కుమారుడా దేవుడే చూసుకుంటాడు, నువ్వు అడుగుతున్న ప్రశ్న బాగుంది అని చెప్పి ఆ 25 years, దాదాపుగా 125 years అప్పటికి అబ్రహాముకు ఉండొచ్చు. ఆ 125 సంవత్సరాల అబ్రహాము ఆ యవనస్తుడైన కుమారుణ్ణి బంధిస్తుంటే కుమారుడు మౌనంగా ఉండిపోయాడు. ఇట్లాంటి కుమారులు కావాలి. కాళ్ళు కట్టి అమ్మా, అట్లాంటి కొడుకులు ఉన్నారా? కాళ్ళు కట్టి కట్టెల మీద పెట్టి బలిచ్చినా కానీ చచ్చిపోయేంత కుమారులు ఉన్నారా? అదండి కుమారుడి విధేయత, అదండి తండ్రి నమ్మకత్వం, విశ్వాసం. అబ్రహాముకు ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉంది అంటే, నేను ఎట్లయినా సరే నా కొడుకుని తీసుకుపోతా, నేను ఎట్లయినా సరే ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మీరు దేనికోసమైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పాలి, దేవుడే చూసుకుంటాడు. నీకు ఉద్యోగం కావాలా? దేవుడే చూసుకుంటాడు. నీకు ఆరోగ్యం కావాలా? గాడ్ విల్ టేక్ కేర్. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట దేవుడే చూసుకుంటాడు. అప్పు సమస్యలో ఉన్నప్పుడు చెప్పాల్సిన మాట డిసిప్లిన్ చేసుకోవాలి, మనల్ని మనం. దేవుడే చూసుకుంటాడని చెప్పాలి. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, తన కుమారుడికి చెప్పాడు, మై సన్, గాడ్ విల్ టేక్ కేర్ అని చెప్పి అతన్ని బంధించి ఇక కట్టెల మీద పెట్టేశాడు. కట్టెల మీద పెట్టినా కానీ కుమారుడు పరిగెత్తుకొని పోయి నాన్నగారిని ఇలా 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 లాగేసి వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ ఆయన వెళ్ళిపోతున్నాడా? వాట్ ఏ గ్రేట్ సన్ అండి. అట్లాంటి కొడుకులు ఉన్నారా ఈరోజు? కాళ్ళు కట్టేస్తే నోరు మూసే కొడుకులు ఉన్నారా? తల్లిదండ్రుల కాళ్ళు కట్టేస్తున్నారు, తల్లిదండ్రుల నోళ్ళు కట్టేస్తున్నారు, తల్లిదండ్రుల యొక్క చేయి చేసుకుంటున్నారు తల్లిదండ్రుల మీద. దౌర్భాగ్యం, శాపగ్రస్తులు అవుతారు. అది సరి అయింది కాదు ఈ రోజులలో. కానీ ఇస్సాకు తండ్రి బంధించినా సరే నోరు తెరవలే. కాలుతో బంధించి కట్టెల మీద పెట్టి, ఇప్పుడు చదవండి సార్. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు అబ్రహాం ఏం చేశాడు? కుమారుని వధించడానికి, బలి చేయడానికి తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా హల్లెలూయా అని అతని పిలిచెను. ఎప్పుడు వచ్చాడు దేవుడు? ప్రత్యక్షత ఎప్పుడు వచ్చింది? కోమాలకు పోతే తప్ప దేవుని ప్రత్యక్షత రాదు. సభలు కదా, కోమాలకు పోతే ఇది వచ్చింది. ఎక్కడ నెక్ ఆఫ్ ద మూమెంట్లో ఇక కత్తి తీశాడు, ఇక బలిద్దామని పైకెత్తాడో లేదో అక్కడికి దేవుని
ప్రత్యక్షత వచ్చేసింది. ఏమని వచ్చింది తెలుసా? అక్కడ చదవండి, ఇప్పుడు చదవండి. అబ్రామా అబ్రామా పేరు పెట్టి పిలుస్తున్నాడు. పరలోకం నుండి శ్రమలు నీకు వస్తున్నాయంటే, కష్టాలు నీకు వస్తున్నాయంటే, విజయ్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందుకతడు చిత్తం దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఎవరైనా సరే నీకు శ్రమలు వస్తున్నాయంటే అబ్రామా అబ్రామా అని చెప్పి అబ్రామా అబ్రామా అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఎంత అలర్ట్గా ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడల్లా సంధించడానికి. అప్పుడు ఆయన పరిపూర్ణ విశ్వాసంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. సగం సగం విశ్వాసం కాదు. ఈడింత సగం, ఆడింత సగం, ఈడ సగం, ఆడ సగం, ఆడ సగం, ఈడ సగం, ఆడేయడం కాదు. పరిపూర్ణమైన నమ్మకమే అబ్రాహాముది. పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు పిలిచాడు, అబ్రామా ఇదిగో నీకేమైంది తెలుసా? వధించడానికి ఏముంది చూడండి. అబ్రహామును అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము. ఇప్పుడు చెప్తున్నాను, అయ్యా నీ కుమారుని ముట్టుకోకు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నేను అంత దుర్మార్గుడైన దేవుణ్ణి కాదయ్యా, నీవు దేవునికి భయపడు వాడవని. దీని వలన నాకు తెలుస్తుంది నువ్వు దేవునికి భయపడేవాడివని. హల్లెలూయా, కనబడు. హల్లెలూయా. ఒక్క కొడుకును మందిరానికి పట్టుకొస్తలేరు కాళ్ళు కట్టి. ఒక్క కొడుకును కాళ్ళు కట్టి మందిరానికి తీసుకొస్తలేరు. కాళ్ళు కట్టి తీసుకురండి, 2 కాళ్ళు కట్టి తీసుకురండి. సినిమాకు తీసుకుపోతామే, పెళ్ళిళ్ళకు తీసుకుపోతామే, ఫంక్షన్లకు తీసుకుపోతామే, మరి ఇక్కడికి ఎందుకు పట్టుకొస్తలేవు? అబ్రాహాము కుమారుడు ఎంత పెద్దవాడు, ఎంత విధేయత చూపించాడు. దేవుడు ఏం చేశాడు? బలి సిద్ధంగా ఉంది, నీ కుమారుని మీద కత్తెయ్యకు. పరిపూర్ణమైన విశ్వాసం రావాలంటే ఇక్కడ 5 విషయాలు చెప్పి నేను ఈరోజు వర్తమానాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపించాడు అబ్రహాం. దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపించాడు అబ్రహాము. రెండవది, దేవుడు తనకు హాని చెయ్యడని పూర్తిగా తను నమ్మాడు. దేవుడు తనకు హాని చేయడు, కీడు చేయడని తను సంపూర్ణంగా నమ్మాడు. మూడవది, తను చేసిన పని ఏంటంటే ఆయన ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి తన్ను తాను తన కుమారుడి యొద్ద విశ్వాసులకు తండ్రిగా తన కుమారుడి ఎదుట మొట్టమొదటి సాక్షిగా నిలబడ్డాడు. ఫస్ట్ అమ్మా నువ్వు విశ్వాసి అని నీ కొడుకే చెప్పాలి, నువ్వు విశ్వాసి అని నీ కుటుంబం వారే చెప్పాలి. వాళ్ళ కుమారుడు అడిగినప్పుడు బలేది డాడీ అంటే ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. అంటే కుటుంబానికి మాదిరికరంగా ఉన్న అబ్రహాం. అందుకే ఆయనలో పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేసింది. ఒకటి, విధేయత కలిగి ఉన్నాడు. రెండవది, గట్టిగా దేవుని నమ్మాడు. మూడవది, కుటుంబానికి మాదిరికరమైన అబ్రహాముగా ఉన్నాడు. అందుకే ఆయన పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చాడు. ఇంకొకటి, దాను దేవుడు అప్పగించిన దానిని చెయ్యకుండా వెనుకకు తిరగలేదుగా. బలీమన్నాడు, కత్తి కూడా రెడీ చేసుకున్నాడు. దేవుడు అప్పగించిన దానిని చెయ్యడానికి ఏ మాత్రం కూడా అబ్రహాము వెనుకకు పోలేదు. దేవుడు ఇది చెప్పాడంటే అది చేశాడంటే మళ్ళీ వెనుకకు తిరిగి చూడలేదు. నాగటి మీద చెయ్యి వేస్తే వెనుకకు చూస్తే ఏమవుతుందయ్యా? వ్యవసాయం చేసే పెద్దలారా, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూస్తే ఏమవుతుంది? ఆ సాలు వంకరపోతుంది. ఆ సాలు చక్కగా పోదు, ఆ సాలు సరిగా పోదు. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగావా, నువ్వు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. అబ్రహాము దేవుడు చెప్పింది చేయడానికి వెనకాడలేదు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇక చివరిగా అబ్రహాము నమ్మింది ఏంటంటే యెహోవా ఈరే అని నమ్మాడు. చెప్పలు కొడదాం, యెహోవా ఈరే.
ఆ మాట చూద్దామా, ఎక్కడ రాయబడింది ఆ మాట? యెహోవా ఈరే అంటే దేవుడు అన్నిటినీ చూసుకుంటాడు. చదవండి సార్. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఏంటి? ఈరే. ఈరే, ఆయనే సమకూరుస్తాడు. సంగమా, ఈరోజు దేవుని బిడ్డలైన వారులారా, మీరు ఏ విషయాల్ని దేవుణ్ణి అడుగుతున్నారో ఈ ఆదివారపు దేవుని ఆరాధనలో దేవుడు మీకు సమకూర్చబోతున్నాడు, మీకు సహాయం చేయబోతున్నాడు. అమ్మా, మీరు నమ్మండి, విశ్వసించండి. నువ్వు ఉద్యోగం అడుగుతుండొచ్చు, వివాహం కావాలని అడుగుతుండొచ్చు, నీకు సమస్యలు ఏదున్నా తీర్చమని దేవుణ్ణి అడుగుండవచ్చు. కానీ అబ్రహాము లాంటి పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావాలి. ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటావు. నువ్వు వృద్ధిలోకి వస్తున్నప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటావు. నువ్వు అభివృద్ధి పదంలో ఒక అడుగేస్తున్నప్పుడు నీ ఇంటి నుండే నీకు నీరసమైనటువంటి మాటలు వినబడతాయి, నిన్ను పరిచే మాటలు వినబడతాయి. కానీ నువ్వు ఎవరిని చూడాలి? పరిపూర్ణుడైన దేవుని చూడాలి. అబ్రాహాము ఎవరిని చూడలేదయ్యా. అయ్యా, అబ్రాహాము ఎవరైనా చూశాడా? ఈ పక్కన వాళ్ళను ఆ పక్కన వాళ్ళని పిలిచాడా? ఇగో దేవుడు పిలిచిండయ్యా, మా కొడుకును బలి ఇమ్మన్నాడని అందరు పోయి చెప్పిండా? చెప్పలే. వాళ్ళని పిలుచుకొచ్చిండా? జర అందరం కలిసి అడుగుదాం, వద్దని చెప్దామని రికమెండేషన్ చేశాడా? నో 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 నో. ఏం చేశాడు? పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఏదైనా చెప్తే పరిపూర్ణంగా నమ్మాలి. ఆ రోజు నాకు దేవుడు చెప్పింది, నేను నమ్మాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. చెప్పలు కూడా, ఈరోజు ఇక్కడ ఉన్నాను. దేవుడు చెప్పింది నువ్వు నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం ఒక్క 2 నిమిషాలు. ప్రభువా, నాలో పరిపూర్ణ విశ్వాసం దయచేయండి, పరిపూర్ణ విశ్వాసం. దీని తర్వాత బల్లలోకి వెళ్దాం. దయచేసి వాక్యం తర్వాత మనం ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. అందుకే దయచేసి అందరం నిలబడదాం. నిలబడి వాక్యం విన్న తర్వాత మన మనస్సులో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో, ప్రభువా నా తండ్రి, నేను పరిపూర్ణమైన విశ్వాసం, సగం సగం కాదు, మధ్యలో విడిచిపోయే విశ్వాసం కాదు, మధ్యలో విడిచిపెట్టేటువంటి విశ్వాసం కాదు. ఐ రిక్వెస్ట్, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీరు ఏ విషయాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో, ఏ విషయాల నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయాల నిమిత్తమైతే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో, గోజాడుతున్నారో, ఒక పరిపూర్ణతలో ప్రభువా నన్ను నడిపించని ప్రార్థన చేద్దాం. సోదరుడు విజయ్ ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. మైక్ ఆయనకి ఇవ్వండి. మైకులు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. దయచేసి అందరూ ఏకీభవిద్దాం. మీరు ఏ సమస్య ఇక్కడికి వచ్చినా సరే ఒక పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అనుభవగలిగిన తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, దయగల తండ్రి, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క ఆలయంలో